హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఓటింగ్ ఆర్డర్ పట్టి దాన్ని బట్టే చెప్తున్నా. ఇది ఇంకా హౌస్లో అయితే జరగలేదు, హౌస్లో ఇంకా ఇది జరగలేదు. నేను చెప్తున్నా ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని. ఇంకా అంతకంటే ముందర తనుజాకైతే ఇంతకు ముందర కళ్యాణ్ వీడియో చూపించారు. ఈరోజు ఒక కన్ఫెషన్ రూమ్లో మళ్ళీ ఒక వీడియో చూపించారు. దీన్ని బట్టి తనుజాని ఏమన్నా సీక్రెట్ రూమ్లో పెట్టే ఆలోచనలో ఉన్నారా అనుకుంటున్నా. ఇప్పుడు కరెక్ట్ టైం, ఎందుకంటే ఆ వీడియోస్ అయితే ప్లే చేశారు. ఇప్పుడు సీక్రెట్ రూమ్లో ఉంటే ఒక మెయిన్ కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్లో పెడితే అందరూ మాట్లాడుకుంటారు. ఇదైతే కరెక్ట్ టైం అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి తనుజ ఉంది, తనుజ సేఫ్. సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, సుమన్ శెట్టి అన్న సేఫ్. ఇంకా థర్డ్ వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్కి కూడా కళ్యాణ్ ఓట్లు, రీతు ఓట్లు, ఇద్దరు ఓట్లు పడ్డాయి. ఈసారి కొంచెం అలా సుమనన్ను కూడా వేసింటారు, ఎందుకంటే సుమనన్న గట్టిగా ఆడాడు కదా ఈ వారం గేమ్. అలా ఇంకా ముగ్గురు ఉన్నారు, బర్నీ గారు, దివ్య, రాము. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అయ్యేకి ఛాన్స్ ఉంది. బర్నీ గారు అయితే కొంచెం సేఫ్. ఆ తర్వాత రాము, దివ్య వీళ్ళల్లోనే డేంజర్ జోన్, ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే బర్నీ గారిని అలర్ట్ చేయడానికి బర్నీ గారిని ఎలిమినేషన్ రౌండ్లో పెట్టి బర్నీ గారు, దివ్య, లేకుంటే బర్నీ గారు, రాము ఇలా పెడతారని నేను అనుకుంటున్నా. ఇలా పెడితేనే బర్నీ గారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తనకు తెలుస్తుంది. ఆ తర్వాత గేమ్ బాగా ఆడతారని బిగ్ బాస్ టీం అనుకోవచ్చు. చూద్దాం దివ్య ఆ రాములో ఎవరు ఎలిమినేట్ అవుతారు.